అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగబోతున్నది. దాదాపు ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు ఆల్రెడీ రాజీనామా చేసిర్రు. తెలంగాణ నుండి కూడా ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి తెలంగాణలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మరి ఇద్దరిలో ఎవరు రాజీనామా చేస్తారు అంటే మనకున్నటువంటి సమాచారం, అలాగే కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ప్రకారం బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తే మరి తెలంగాణ నుండి ఎవరికి కేంద్ర మంత్రి పదవి రావచ్చు, కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి ఆ పదవికి సంబంధించినటువంటి రేసులో ఎంతమంది ఉన్నారు అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు బండి సంజయ్ని కేంద్ర ప్రభుత్వమే మంత్రి పదవి నుండి తొలగిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి సస్పెండ్ చేయడమో లేకపోతే తీసేయడమో చెయ్యరు. బండి సంజయ్కి చెప్తారు, మీరు రాజీనామా చేయండి కేంద్ర మంత్రి పదవికి, వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి బండి సంజయ్కి చెప్పొచ్చు. సో బండి సంజయ్ మ్యాక్సిమం తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బండి సంజయ్ కొడుకు పైన ఒక కేసు అయినటువంటి సంగతి మీకు తెలుసు. తర్వాత బండి సంజయ్ కూడా కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని, బాధితురాల కుటుంబాన్ని బెదిరించిండని, సో బండి సంజయ్ వాళ్ళ కొడుకుని దాచిపెట్టిండని, ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సో బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని తీసేస్తేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి కొంత భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా ఉందనేది వినబడుతున్నటువంటి చర్చ. సో బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న అంశం. ఆ తర్వాత రీసెంట్గా బండి సంజయ్ వాళ్ళ అనుచరుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉంటాడు, ఆయన భారతీయ జనతా పార్టీ లీడర్. ఆయన ధర్మపురి అరవింద్ ఈటెల రాజేందర్కు పంచాయతీ పెట్టడానికి ఈటెల పైన కొన్ని ఫ్లెక్సీలు పెట్టిరు అనేది వినబడుతున్న చర్చ. అంటే బండి సంజయ్ వాళ్ళ అనుచరుడే ఈటెల ఏడుపే బీజేపీకి శాపం అని చెప్పి కొన్ని ఫ్లెక్సీలు పెట్టిండు, బ్యానర్లు పెట్టిండు హైదరాబాద్లో అక్కడక్కడ. ఇదంతా బండి సంజయ్కి తెలిసే జరిగిందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. సరే, ఏది ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. సో బండి సంజయ్ని గనక కేంద్ర మంత్రి పదవి నుండి తొలగిస్తే నెక్స్ట్ కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇస్తారు, ఎవరు కేంద్ర మంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉందనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్, ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని కనుక అధిష్టానం ఒకవేళ తీసేస్తే లేకపోతే బండి సంజయ్ రాజీనామా చేస్తే ఈటెల రాజేందర్ పేరు వినబడుతున్నది. ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినబడుతున్నది. ఈటెల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రెండో పేరు ధర్మపురి అరవింద్ పేరు వినబడుతున్నది. ధర్మపురి అరవింద్కి కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం సెంట్రల్ మినిస్టర్ ఇవ్వచ్చు, అంటే కేంద్ర మంత్రి పదవి ఇవ్వచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే కేంద్ర మంత్రి పదవి రేసులో వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు. ఆ తర్వాత డీకే అరుణ పేరు కూడా వినబడుతున్నది. ఇప్పుడు డీకే అరుణ పేరు కూడా ప్రధానంగా ఇప్పుడు వినబడుతున్నది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం డీకే అరుణకు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ తర్వాత ఇప్పుడు రఘునందన్ రావు ఏమంటున్నాడు, మరి నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీ ఉన్నా, నేను కూడా భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నా, భారతీయ జనతా పార్టీని బలంగానే ముందుకు తీసుకుపోతున్నా, సో నాకు కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి రఘునందన్ రావు కూడా కొంత చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో మ్యాక్సిమం రఘునందన్ రావు పేరు కూడా కొంత లిస్ట్లో ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. రఘునందన్ రావుతో పాటు అలాగే ఇంకా బలమైనటువంటి నాయకుల పేర్లు కూడా వినబడుతున్నది. ఇప్పుడు లక్ష్మణన్న పేరు వినబడుతున్నది. లక్ష్మణన్న పేరు కూడా వినబడతా ఉన్నది. లక్ష్మణన్న బీసీ బిడ్డ, రాజ్యసభ ఎంపీ కాబట్టి లక్ష్మణన్న పేరు కూడా ఏదైతే సెంట్రల్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఆ లిస్టులో వినబడుతున్నది. మరి ఇప్పుడు దాదాపు 5 మంది పోటీ పడుతున్నారు. కేంద్ర మంత్రి పదవి బండి సంజయ్ గనక ఒకవేళ రాజీనామా చేస్తే దాంట్లో ఈటెల రాజేందర్ పోటీ పడుతున్నాడు, ధర్మపురి అరవింద్ అన్న పోటీ పడుతున్నాడు, డీకే అరుణ పోటీ పడుతున్నారు, రఘునందన్ రావు పోటీ పడుతున్నాడు, లక్ష్మణన్న కూడా కేంద్ర మంత్రి పదవి కావాలని అంటున్నాడు. మరి 5గురిలో కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే డీకే అరుణకు సంబంధించినటువంటి పేరు బలంగా వినబడుతున్నది. డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్కి ఒకవేళ సెంట్రల్ మినిస్టర్ ఇస్తే, ఈటెలకు సెంట్రల్ మినిస్టర్ ఇస్తే రఘునందన్ రావు ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు, లక్ష్మణన్న ఫీల్ అవుతాడు, డీకే అరుణ ఫీల్ అవుతుంది, అరవింద్ అన్న కూడా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఆయన భారతీయ జనతా పార్టీలో అంత సీనియర్ కాదు. ఈటెల రాజేందర్ రాజకీయాలలో చాలా సీనియర్,
ఆయన చాలా 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 పొలిటికల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. కేసీఆర్ పార్టీలో ఈటల రాజేందర్ క్రియాశీలక పాత్ర పోషించిండు. కానీ ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ కాదు, రాజకీయాలలో ఫుల్ సీనియర్, సూపర్ సీనియర్. ఈ అందరు లీడర్ల కంటే రాజకీయాలలో ఈటల రాజేందర్ సీనియర్, పండితుడు అంటాం. రాజకీయ పండితుడు ఆయన, రాజకీయాలలో మస్తు చూసిండు, ఆయన చాలా చూసిండు రాజకీయాలలో. కానీ ఈటల రాజేందర్కి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఇస్తే ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి అన్ని సంవత్సరాలు అయితలేదు, ఆయన ఎంపీగా గెలవగానే ఎందుకు ఆయనకి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిరు అంటే, మేము భారతీయ జనతా పార్టీలో సీనియర్ లీడర్ల మాకు ఎందుకు ఇయ్యరు అవకాశం, మరి మేము బీజేపీలో లేమా, మేము బలంగా లేమా, మాకు ఎందుకు రాదు అవకాశం అని మిగతా వాళ్ళు ఫీల్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధిష్టానం లేదు మేము చెప్పిందే ఫైనల్, మీరు ఫీల్ అయినా ఫీల్ కాకపోయినా బలంగా ఉన్నటువంటి లీడర్కి అవకాశం ఇస్తాం, గట్టిగా ఉన్నటువంటి లీడర్కి అవకాశం ఇస్తాం, తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు తెలిసినటువంటి లీడర్కి అవకాశం ఇస్తాం. అట్లనే ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గం, ఓ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ. సో తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో అత్యంత ఎక్కువ ముదిరాజులే ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఊర్లో అన్నా చూడండి, ఏ మండలంలో అయినా ఏ నియోజకవర్గంలో అయినా బీసీలలో ముదిరాజులే ఎక్కువ ఉంటారు. ముదిరాజుల ఓట్లు ముదిరాజులు వేసుకున్నా కూడా వాళ్ళ అధికారంలో కూడా వస్తారు, అంతమంది ఉంటారు ముదిరాజులు. కాబట్టి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈటల రాజేందర్కి ఒకవేళ కేంద్ర మంత్రి పదవి ఇస్తే రాబోతున్నటువంటి ఎన్నికలలో సో ముదిరాజుల ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఫేవర్గా వచ్చేటట్టు ఉంటాయి అనేటటువంటి ఆలోచనతో కూడా కొంత కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో ఈటల రాజేందర్ కూడా సెంట్రల్ మినిస్టర్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఇస్తే ఇవ్వచ్చు లేక ఇవ్వకపోవచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఆ తర్వాత ధర్మపురి అరవింద్, బండి సంజయ్ని ఒకవేళ కేంద్ర మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తే ధర్మపురి అరవింద్ సేమ్ క్యాస్ట్, అంటే ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఒకవేళ బండి సంజయ్ మున్నూరు కాపు కాబట్టి ఆయన తీసేస్తే ధర్మపురి అరవింద్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ డీకే అరుణ గనక సెంట్రల్ మినిస్టర్ ఇద్దాం అనుకునేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుండి ఉన్నాడు, డీకే అరుణ కూడా రెడ్డి, కాబట్టి ఓసీ సామాజిక వర్గం నుండి ఇద్దరికి అవకాశాలు ఇవ్వకపోవచ్చు. కానీ డీకే అరుణ పేరు మాత్రం ఇప్పుడు లిస్ట్లో వినబడుతున్నది. మాక్సిమం డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది కొంత వినబడుతున్న చర్చ. ఇప్పుడు డీకే అరుణకు మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిరనుకో తెలంగాణ నుండి ఇద్దరికి రెడ్డిలకే ఇచ్చిన అవకాశం, భారతీయ జనతా పార్టీ మేము బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్తూనే కేంద్ర మంత్రి పదవులు మరి ఇద్దరికి రెడ్డిలే ఇచ్చారు కదా, సో బీజేపీ రెడ్డిలకే అవకాశం ఇస్తుంది, అగ్రకులాలకి అవకాశం ఇస్తుంది అనేటటువంటి ఒక చర్చ కూడా తెలంగాణలో రావచ్చు. కాబట్టి మాక్సిమం డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి సో కొంత తక్కువ ఛాన్సెసే ఉండొచ్చు, 30-40% ఛాన్సెసే ఉండొచ్చు. సో తర్వాత రఘునందన్ రావు కూడా ఆయన ఓసీ సామాజిక వర్గం కాబట్టి సో రఘునందన్ రావు కూడా ఛాన్సెస్ 30-40% ఉండొచ్చు. కానీ రఘునందన్ రావు మాత్రం బలంగా పోటీ పడుతున్నాడు, నాకు కూడా సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాల్సిందే, నేను కూడా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన అని చెప్పి కొంత రఘునందన్ రావు కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ తర్వాత లక్ష్మణ్ అన్న బీసీ సామాజిక వర్గం, ఒకవేళ లక్ష్మణ్ అన్నకి సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలనుకుంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం లక్ష్మణ్ అన్న కూడా సెంట్రల్ మినిస్టర్ ఇవ్వచ్చు. లక్ష్మణ్ అన్నకి ఇచ్చిరనుకో వీళ్ళందరూ సైలెన్స్ అయిపోతారు, ఎందుకంటే లక్ష్మణ్ అన్న కొంత సీనియర్ లీడరు. సో లాస్ట్కి ఒకసారి లక్ష్మణ్ అన్నకు సెంట్రల్ మినిస్టర్ ఇద్దాం బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఒకవేళ అనుకుంటే సో లక్ష్మణ్ అన్నకే ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు మరి సెంట్రల్ మినిస్టర్. కానీ ప్రధానంగా ఇప్పుడు వినబడుతున్నటువంటి పేర్లు రెండు పేర్లు వినబడతా ఉన్నాయి. ఒకటి ఈటల రాజేందర్ పేరు ఒకటి వినబడుతున్నది, బండి సంజయ్ని కనుక ఒకవేళ రాజీనామా చేస్తే సెంట్రల్ మినిస్టర్లకి వెళ్ళి ఈటల పేరు ఒకటి, ఆ తర్వాత ధర్మపురి అరవింద్ అన్న పేరు ఒకటి వినబడతా ఉన్నది, ఆ తర్వాత లక్ష్మణ్ అన్న పేరు మాత్రం ప్రధానంగా వినబడతా ఉన్నది. ఈ 3 పేర్లు ఇప్పుడు వైరల్గా మారినాయి లిస్ట్లో. ఒకవేళ ఈ ముగ్గురు కాకుండా ఇంకిద్దరు పేర్లు, రఘునందన్ రావు పేరు ఒకటి వినబడతా ఉన్నది, తర్వాత డీకే అరుణ పేరు కూడా కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళిద్దరికి మాక్సిమం 30-40% ఛాన్సెస్ ఉండొచ్చు సెంట్రల్ మినిస్టర్ రావడానికి. కానీ దీంట్లో ఈటల రాజేందర్కి సుమారు 90% ఛాన్స్ ఉన్నది, ధర్మపురి అరవింద్ అన్నకు దగ్గర ఒక 70% ఛాన్స్ ఉన్నది సెంట్రల్ మినిస్టర్ రావడానికి, లక్ష్మణ్ అన్నకు 95% ఛాన్స్ ఉన్నది. కాబట్టి సో ఈటల రాజేందర్కి ఇస్తారా లేకపోతే లక్ష్మణ్ అన్నకి ఇస్తారా అరవింద్కి ఇస్తారా అనేది కొంత క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడతా ఉన్నది. కానీ ఈ సెంట్రల్ మినిస్టర్కి సంబంధించినటువంటి పదవి మాత్రం అంత ఈజీగా ఇవ్వకపోవచ్చు. కొంత సర్వే చేస్తూ ఉన్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు మెయింటైన్ చేయగలుగుతారు, సో ఎవరిపైన పాజిటివ్ ఉన్నది. సో ఇప్పుడు తెలంగాణ నుండి కాబట్టి ఎవరికి పాజిటివ్ ఉండొచ్చు ఏం కథ అనేది కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. సో మ్యాక్సిమం
ఈటల రాజేందర్ కన్నా లేకపోతే లక్ష్మణన్నకైనా ఈ ఇద్దరిలో ఎవరికైనా ఒకళ్ళకి సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఎందుకంటే దాదాపు 2-3 కేంద్ర మంత్రులు ఆల్రెడీ రాజీనామా చేసిరు. బండి సంజయ్ రాజీనామా చేస్తే ఒక 4 అవుతారట. సో 4ని ఫుల్ఫిల్ చేద్దామనేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉన్నది. దీంట్లో ఇంకో చర్చ ఏంటంటే సెంట్రల్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇంకా కొంతమందిని మార్చబోతున్నారు. ఎవరి పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదో, ఎవరెవరు చక్కగా పనిచేస్తలేరో, ఎవరిపైన అయితే అవినీతి అక్రమాల ఆరోపణలు ఉన్నాయో, ఎవరెవరైతే గట్టిగా పనిచేయలేకపోతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పదవులను మార్చేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్న చర్చ. సో బండి సంజయ్ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. సో సంజయ్ని కూడా మారుద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. కిషన్ రెడ్డి పైన పెద్ద ఆరోపణలు లేవు. కిషన్ రెడ్డి దందాలు చేస్తున్నానో, కిషన్ రెడ్డి ఏదో కబ్జాలు పెడుతున్నానో ఆరోపణలు ఉన్నాయి. ఇంకోటి కిషన్ రెడ్డి హైదరాబాద్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డికి చాలా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రి పదవి మ్యాక్సిమం అట్లనే కంటిన్యూ అవ్వచ్చు. ఆయన ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయరు. కానీ బండి సంజయ్కి సంబంధించిన కేంద్ర మంత్రి పదవిని హైకమాండ్ తొలగించబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సో కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ అవుట్ అయ్యేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత కొత్త మంత్రి పదవి అంటే కొత్త కేంద్ర మంత్రి పదవికి సంబంధించినటువంటి లిస్టులో దాదాపు 3-4 పేర్లు మాత్రం బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ 5 మందిలో సుమారు ఈటల రాజేందర్కి కొంత మంత్రి పదవి కన్ఫర్మేషన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా లక్ష్మణన్నకి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కొంత వినబడుతున్న చర్చ. కానీ ధర్మపురి అరవింద్ కూడా ప్రధానమంత్రికి బాగా దగ్గర, మోదీ సార్కి దగ్గర. మరి ధర్మపురి అరవింద్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ 95% ఛాన్స్ లక్ష్మణన్నకే ఉంది, 90% ఛాన్స్ ఈటలకు ఉంది, ఒక 70-75% ఛాన్స్ ధర్మపురి అరవింద్ అన్నకు ఉన్నది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.